హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించుతున్నానండి. ఇది స్పాంజ్ ఊతప్పం అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ట్రై చేసుకోకపోతే దీనికి కాంబినేషన్ మనం టమాటా పచ్చడి నేను చేసుకున్నానండి. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేద్దామో చూపిస్తాను. ఇప్పుడు నేనైతే ఏమేమి వేసానో నేను వీడియో తీయలేకపోయాను. కానీ మీకు చెప్తున్నాను. 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు రేషన్ బియ్యం, 1 గ్లాసు అటుకులు. ఈ 3 మనం ఒక 3 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక శుభ్రంగా ఇలా గ్రైండ్ చేసుకొని ఓవర్ నైట్ బయట ఉంచుకుంటే శుభ్రంగా ముద్ద పులుస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు టమాటా చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఇలా టమాటా పళ్ళని శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు కాదు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ఇవి వేసుకొని కొద్దిగా వేగాక టమాటా ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా వేయించుకోండి. టమాటా ముక్కలు శుభ్రంగా ఇందులో మగ్గిపోవాలండి. మీకు గనక పులుపు ఇష్టం ఉంటే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు. మాకు ఈ పులుపే సరిపోతుంది కాబట్టి మేమైతే చింతపండు వేయట్లేదు. మీకు కావాలంటే మీరు వేసుకోండి. ఇప్పుడు శుభ్రంగా ఇది మగ్గిపోయింది కదా, ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మీకు ఇష్టం ఉంటే పోపు వేసుకోవచ్చు. కాకపోతే మేము ఎప్పుడు ఈ చట్నీకి పోపు అయితే వేసుకోవడం లేదు. ఇప్పుడు పెనం పెట్టుకొని ఊతప్పం వేసుకుందాం. ఇప్పుడు గరిటెడు ముద్ద తీసుకొని ఇలా వేసుకొని మందంగా వేసుకోవాలి. పెనం మాత్రం హీట్గా ఉండాలండి. ఉంటేనే మనకి ఊతప్పం బాగా పొంగుతుంది. చూసారా, దీని మీద కొద్దిగా కారం చల్లుకోవాలి. కారం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, క్యారెట్ తురుము, అల్లం తురుము కూడా వేసాను నేను. అన్నీ వేసుకొని కొద్దిగా మూత పెడితే మనకి బాగా వస్తుందండి. ఆయిల్ వేసుకొని కొద్దిగా మూత పెట్టేసి తీసుకోవాలి. ఇలా ఊతప్పం మనకి రెడీ అవుతుంది. మీకు ఇంకోటి కూడా నేను వేసి చూపిస్తున్నాను. ఒకే గరిటె వేసుకోండి. నైట్ అంతా రాత్రంతా మనం పెడితేనే బయట బాగుంటుందండి, చక్కగా వస్తుంది. ఇలా మనం అన్నీ వేసుకున్నాక మూత పెడితే శుభ్రంగా కుక్ అవుతుంది. ఎందుకంటే ఇది మనం తిరగేయం కదా మరి. ఇప్పుడు చూసారా, స్పాంజ్ ఊతప్పం రెడీ అయ్యిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.